ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. వికారాబాద్ సమీపంలోని అనంతగిరి హిల్స్ లో గత 9 రోజులుగా కొనసాగుతున్న ఏపీ తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ఇవాళ జరిగే ముగింపు సమావేశానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 9:30 శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న రాహుల్ కు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా వికారాబాద్ వెళ్తారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికబద్దంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై డీసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం రాహుల్ ఢిల్లీ వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సునీత, కాసేపట్లో రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ లో రిసీవ్ చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు వీళ్ళు నేరుగా వికారాబాద్ అనంతగిరి హిల్స్ చేరుతారు. మనం చూస్తున్నాం 9 రోజుల నుంచి జరిగినటువంటి ఈ కార్యక్రమం 10 రోజు చివరి రోజు ఈ రోజు రాహుల్ గాంధీ ఉపన్యాసం ఉంటుంది. ఈ శిక్షణ శిబిరంలో జరిగినటువంటి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షులకు శిక్షణ శిబిరం చేశారు. అక్కడ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి రోజు హాజరయ్యారు. దాని తర్వాత నుంచి ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ పిసిసిలు కానీ అదేవిధంగా డిసిసి అధ్యక్షులు కానీ అందరు కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. అదే సమయంలో డిసిసి సంబంధించినటువంటి కొత్తగా నియమితులైనటువంటి వాళ్ళందరూ కూడా అటు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పల్లెల్లో కానీ ఆ జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో పరిశీలన మొత్తం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు వాళ్ళు జిల్లా పర్యటన జిల్లాలను కూడా మొదటి రోజు తీర్మానించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ముగింపు కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ వస్తారు. రాహుల్ గాంధీ మొత్తం కాంగ్రెస్ పార్టీ చరిత్ర కానీ ఇన్నేళ్ల నుంచి పార్టీ సాధించినటువంటి విజయాలు కావచ్చు, పార్టీ అంకితంగా పనిచేస్తే ఎలాంటి పదవులైనా వస్తాయన్నటువంటి ఇండికేషన్ కూడా పార్టీ ముఖ్య లీడర్లకు ఆయన చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రాహుల్ గాంధీ 9:30 షెడ్యూల్ ప్రకారం ఆయన దిగుతారు హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ లో. దాని తర్వాత అక్కడి నుంచి స్ట్రైట్ గా అక్కడి నుంచి హెలికాప్టర్ లో అక్కడికి చేస్తారు, వికారాబాద్ వెళ్తారు. దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ 5 o'clock మళ్ళీ తిరిగి హైదరాబాద్ నుంచి నేరుగా వికారాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి షెడ్యూల్ ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. కనుక ఈ డిసిసి అధ్యక్షుల శిక్షణ శిబిరం అనేది చాలా ప్రెస్టీజియస్ తీసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో మొదటిసారి ఈ కార్యక్రమం తీసుకుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు డిసిసి అధ్యక్షులు చేసినటువంటి పరిస్థితి, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మొదటిసారిగా ఈ డిసిసి నియామకాలు కానీ ఈ శిక్షణ తరగతులు కానీ మొత్తం జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ మొత్తం కూడా దీంట్లో మాట్లాడతారు. ముఖ్యమంత్రి కూడా మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ మీద ఏం మాట్లాడతారో అంటే కూడా అందరూ కూడా డిసిసి అధ్యక్షులు ఎదుర్కొస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. మొదటి రోజు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు వేసి అది కొంత వివాదాస్పదమైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే రాహుల్ గాంధీ కానీ అంతకంటే ముందు ఇందిరాగాంధీ కానీ సోనియా గాంధీ కానీ జవహర్ లాల్ నెహ్రూ గారు వాళ్ళందరూ ఈ గాంధీ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సరిగ్గా ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు, ప్రాణాలు దేశం కోసం అర్పించారు అన్నటువంటి ఇండికేషన్ వచ్చేలాగా మాట్లాడినటువంటి సందర్భంలో కనీసం ఇల్లు లేని పరిస్థితిలో ఆయనకు ఎన్నో ఆరోపణలు, అవినీతి మరకలు అందించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది కావాలని అని చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారు. ఆ సందర్భంలోనే అన్నారు, కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంతో మంది ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలా కోటి రూపాయలు కానీ లక్ష కానీ ఎవరికి చూసినంత వాళ్ళు ఇస్తే 1000 కోట్లు జమ చేసి ఇవ్వడానికి నేను సిద్ధం, కానీ అలాంటి ఫ్యామిలీ కాదు అని ఇండికేషన్స్ ఎలాగా ఆయన మాట్లాడాలి. కానీ ఆ వ్యాఖ్యల్ని అటు బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా లీడర్లు కూడా ఘాటుగానే దాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. 1000 కోట్లు ఇక్కడ ప్రభుత్వ సొమ్ముని తీసుకెళ్లడానికి రాహుల్ గాంధీకి అప్పగించడానికి గాంధీ ఫ్యామిలీకి ఇవ్వడానికి చేశారంటే కూడా ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. బట్ అది ఏమైనప్పటికీ కూడా
ఇప్పుడు మనం చూసాం 9 రోజుల నుంచి శిక్షణా తరగతులు కంటిన్యూగా జరిగాయి. ఇప్పుడు చివరి రోజు రాహుల్ గాంధీ వస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా మొత్తం అంశం మీద ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. పార్టీ బలోపేతానికి సంబంధించి క్షేత్రస్థాయిలో వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే కింది స్థాయి కార్యకర్త నుంచి జాతీయ స్థాయిలో ఎదిగినటువంటి లీడర్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి మల్లికార్జున ఖర్గే కావచ్చు ఇట్లా చాలా మంది కూడా ఉదాహరణ ఆయన చెప్పే అవకాశం అయితే ఉంటుంది. బట్ మొత్తానికైతే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇద్దరు శంషాబాద్ విమానాశ్రయం నుంచి మరి కాసేపట్లో వెళ్లే అవకాశం ఉంటుంది. ఆయన 9:30 షెడ్యూల్ ఉంది. తర్వాత ఈవినింగ్ 4:30కి వికారాబాద్ హిల్స్ మీటింగ్ పూర్తవుతుంది. ఆయన నేరుగా మళ్ళీ 5:30కి ఆయన తిరిగి వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ నరేందర్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. వికారాబాద్ సమీపంలోని అనంతగిరి హిల్స్ లో గత 9 రోజులుగా కొనసాగుతున్న ఏపీ తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ఇవాళ జరిగే ముగింపు సమావేశానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 9:30 శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న రాహుల్ కు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా వికారాబాద్ వెళ్తారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికబద్దంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై డీసీసీ అధ్యక్షులకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం రాహుల్ ఢిల్లీ వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.